జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయన్ మహా. సత్యం సత్యం పునఃసత్యం యతిరాజో జగద్గురు సయేవ సర్వలోకానాముద్ధర్త నాస్తి సంశయ. భగవద్ రామానుజుల వారే జగత్తుకి ఆచార్యులు, మనకు రక్షకులు భగవద్ రామానుజుల వారే. పంచాయుధాలే అడయార్ కమలత్తు అలర్మగల్ కేళ్వన్ కయ్యాజి ఎన్నం పడయోడు నాందగము అని తిరువరంగత్త అముదనార్లు రామానుజనుత్తందాదిలో అనుగ్రహించినట్లుగా పంచాయుధాలే రామానుజుల వారిగా అవతరించారా, లేక ఆదిశేషుడే భగవద్ రామానుజుల వారిగా అవతరించారా, లేకపోతే తిరువల్లికేని పార్థసారథి పెరుమాళ్లే భగవద్ రామానుజుల వారిగా అవతరించారా? వాచామ గోచరం వారి యొక్క వైభవం. ఉదాహరణ, పరీక్షిత్ మహారాజు శ్రీశుకుల వారిని ప్రార్థించారు. పరమాత్మను ఎలా దర్శించాలి, పరమాత్మను ఎలా ధ్యానం చెయ్యాలి అని. శ్రీశుకుల వారు పరీక్షిత్ మహారాజుతో విభూతి అంతా కూడా సర్వాంతర్యామిగా పరమాత్మను దర్శించాలి, విభూతి అంతా కూడా సర్వాంతర్యామిగా వెంచేసి ఉండే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కళ్యాణ గుణాలని, స్వామి యొక్క రూపాన్ని ధ్యానం చెయ్యాలి అని అనుగ్రహించారు శ్రీశుకుల వారు పరీక్షిత్ మహారాజుతో. విభూతి అంతా కూడా స్వామిని దర్శించాలి అంటే, అంత పెద్ద దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చెయ్యాలి అంటే కొంచెం కష్టము. సులభంగా మార్గాన్ని అనుగ్రహించారా అంటే అప్పుడు శ్రీశుకుల వారు అర్చా తిరుమేని వైభవాన్ని అనుగ్రహించారు. కల్పవృక్షానికి పుష్పాల వలె స్వామి యొక్క నేత్రాలు, కల్పవృక్షానికి ముక్కు వలె, కల్పవృక్షానికి కొడి వలె స్వామి యొక్క ముక్కు నాసికము, కల్పవృక్షానికి పండు వలె స్వామి యొక్క అధరాలు, అందమైన కర్ణ పుష్పాలు, అద్భుతమైన కేశాలు, ఆభరణాలు, పట్టు పీతాంబరము, అనేక కళ్యాణ గుణాలు, ఇలా திருக்கையிலே பிடித்த திவ்யாயுதங்களும் வைத்த அஞ்சேலென்னு கையும் கவித்த முடியும் முகமும் முறுவலும் ஆசன பத்மத்திலே அஜுத்தின తిరువడిகளுమాయ్ నిర్కిర నిలయిలే నమక్కు తంజం. ఇలా దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేయాలి అని చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజు ఇలాంటి దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేశారు. అలాగే పరమాత్మ దివ్యమంగళ విగ్రహం కంటే కూడా రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహం రక్షకం. ఆ రామానుజ దివ్యమంగళ విగ్రహంలో ఏ ఏ ఆచార్యులు వేంచేసి ఉన్నారో అద్భుతంగా మన పెద్దలు అనుగ్రహించారు. అలాగే 5వ శ్లోకం, రేఖాం శ్రీశైల నాథాఖ్యం పాదుకాం వరయోగినం పుండ్రం సేనాపతిం ప్రోక్తం సూత్రం కూరపతిం తథా అని. భగవద్ రామానుజుల వారి యొక్క పాద రేఖలు తిరువాయిముషి పిళ్ళై గారు. వీరికి ఇంకొక తిరునామం తిరుమలై ఆళ్వార్. వీరి తనయన్ నమశ్రీశైల నాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే. తిరువాయిముషి పిళ్ళై గారు కుంతీ నగరంలో అవతరించారు. తిరువాయిముషి పిళ్ళై గారి యొక్క శిష్యులు పంక్తి పావనులైన ఆచార్య సార్వభౌములైన స్వామి మణవాళ మామునిగల్. రామానుజుల వారి యొక్క తిరువడి పిళ్ళై లోకాచార్యులైతే ఆ తిరువడి రేఖలు మన తిరువాయిముషి పిళ్ళై గారు. తిరువాయిముషి పిళ్ళై గారును ఆశ్రయిస్తే మనకు ఫలమేమిటి? భగవద్ రామానుజుల వారి యొక్క పాద రేఖలను సేవిస్తే మనకు ఫలమేమిటి అంటే, మనము సొత్తుగా తిరువాయిముషి ఎందే ప్రావణ్యం కలిగి ఉంటాం. తిరువాయిముషిని అనుగ్రహించిన ప్రపన్న జనకూటస్థులైన స్వామి నమ్మాళ్వారి యందు ప్రావణ్యం కలిగి ఉంటాం. నమ్మాళ్వార్ల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎప్పుడైతే నమ్మాళ్వార్ల అనుగ్రహం లభించిందో తిరువాయిముషి మనకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే రామానుజ పాద రేఖలను సేవించామో నమ్మాళ్వార్ల అనుగ్రహం, నమ్మాళ్వార్ల అనుగ్రహించిన తిరువాయిముషి మనకు బాగా అర్థమవుతుంది. ఉరుపెరుం సెల్వముం తందయుం తాయుం ఉయర్ గురువం వెరిదరు పూమగల్ నాదనం మారన్ విలంగేసీరని మన తిరువరంగత్త అముదనార్లు రామానుజనుత్తందాదిలో అనుగ్రహించారు. భగవద్ రామానుజుల వారికి తల్లి, తండ్రి, గురువు, సొత్తు అంతా ఎవరు అంటే తిరువాయిముషి దివ్య ప్రబంధమే. అంత ఈడుపాటు మన రామానుజుల వారికి తిరువాయిముషి దివ్య ప్రబంధం అంటే. అలాగే తిరువాయిముషి పిళ్ళై గారిను ఆశ్రయించిన, భగవద్ రామానుజుల వారి యొక్క పాద రేఖలను సేవించిన నమ్మాళ్వార్ కటాక్షం, నమ్మాళ్వార్లను గ్రహించిన తిరువాయిముషి దివ్య ప్రబంధం మనకు బాగా అర్థమవుతుంది. తిరుమలయాళ్వారైన తిరువాయిముషి పిళ్ళై గారు వైగాసి మాసంలో విశాఖ నక్షత్రంలో అవతరించారు. తిరువాయిముషి పిళ్ళై గారే అద్భుతమైన కాయిక కైంకర్యం కూడా చేశారు.
తిరువాయిముషి అనుగ్రహించిన నమ్మాళ్వాల యొక్క ఆస్థానమైన తిరుక్కురుగూరుకి. ఇప్పటికీ మనము ఆళ్వార్ తిరునగరి వెళితే రామానుజ చతుర్వేది మంగళం అంటారు. భవిష్యదాచార్యుల విగ్రహం వేంచేసి ఉండే ఆస్థానం. ఆ భవిష్యదాచార్యులు వేంచేసి ఉండే ఆస్థానం, చతుర్వేది మంగళం అవన్నీ ఏర్పాటు చేసిన వారే మన తిరువాయిముషి పిళ్ళై గారు. కనుక తిరువాయిముషి పిళ్ళై గారిని ఆశ్రయిస్తే, రామానుజ పద రేఖలను సేవిస్తే ఆళ్వారి యందు అభినివేశం, తిరువాయిముషి యందు ప్రావణ్యం మనకు కలుగుతాయి అని అద్భుతంగా అనుగ్రహించారు. రేఖాం శ్రీశైల నాథాఖ్యం. రెండవ వైభవం పాదుకాం వరయోగినం. భగవద్ రామానుజుల వారి యొక్క పాదుకలు. ఎవరు భగవద్ రామానుజుల వారి యొక్క పాదుకల స్థానము అంటే స్వామి మణవాళ మామునిగల్. అపగతమదమానైః అంతిమోపాయనిష్టైః అధిగత పరమార్థైః అర్థకామానపేక్షైః నిఖిల జన సుహృద్భిః నిర్జిత క్రోధలోభైః వరవరముని భృత్యైః అస్తు మే నిత్యయోగః. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. మణవాళ మామునిగల్ని ఆశ్రయించిన, రామానుజ పాదుకలను సేవించిన మనకు ఫలమేమిటి అంటే, మణవాళ మామునిగల్ అంటేనే వ్యాఖ్యానాలు. భగవద్ రామానుజుల వారు అంటే పెరుమాళకి కైంకర్యం. అలాగే ఆళ్వారాదులు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలకు వ్యాఖ్యానాలను తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాంతో రచింపచేశారు భగవద్ రామానుజుల వారు. అంటే రచింపచేశారు రామానుజుల వారు వ్యాఖ్యానాలని. పెరుమాళ్ళకి దివ్య దేశాలకు కైంకర్యం చేశారు. మణవాళ మామునిగల్ ఆ యతి పునరావతారమైన రామానుజ పునరావతారమైన మణవాళ మామునిగల్లో వ్యాఖ్యాన వైభవాన్ని ప్రకాశింపచేశారు. పెరుమాళ వైభవం, దివ్యదేశ వైభవం, దివ్య ప్రబంధ వ్యాఖ్యానాల వైభవాన్ని రచింపచేసిన వారు, కైంకర్యం చేసిన వారు భగవద్ రామానుజుల వారైతే, ఆ వ్యాఖ్యానాలను రచించిన వారు, వ్యాఖ్యాన వైభవాన్ని ప్రకాశింపచేసిన వారు స్వామి మణవాళ మామునిగల్. రహస్యత్రయ వ్యాఖ్యానం కానివ్వండి, నాలాయిర దివ్య ప్రబంధ వ్యాఖ్యానం కానివ్వండి, నాలాయిర దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారు మన పెరియవాచ్యాన్ పిళ్ళై. శ్రీమద్ కృష్ణ సమాఫాయ నమో యామున సూనవే యత్ కటాక్షైక లక్ష్యానం సులభ శ్రీధర సదా. ఆ కన్నపిరానే మళ్ళీ పెరియవాచ్యాన్ పిళ్ళైగా అవతరించి 24 దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానాలను అనుగ్రహించారు. అలాగే పెరియాళ్వార్ తిరుముషికి కొంత భాగం వరకు మనకు లభించకపోతే, కొంచెం చెదపడితే ఆ భాగం వరకే మణవాళ మామునిగల్ అద్భుతంగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. కనుక వీరికి విశత వాక్ శిఖామణి అని అద్భుతమైన తిరునామం. కనుక భగవద్ రామానుజ పాదుకల్ని సేవించిన, స్వామి మణవాళ మామునిగల్ని ఆశ్రయించిన మనకు ఫలం ఏమిటి అంటే వ్యాఖ్యానాలు బాగా అర్థమవుతాయి. వ్యాఖ్యాన కోసము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. తిరుప్పావై కానివ్వండి, అలాగే నాచియార్ తిరుముషి కానివ్వండి, అలాగే భగవద్ విషయం తిరువాయిముషికి వ్యాఖ్యానాలు కానివ్వండి, తిరుమాలైకి వ్యాఖ్యానం కానివ్వండి, తిరుప్పల్లి యశుచ్చి వ్యాఖ్యానం కానివ్వండి, శ్రీవచన భూషణ వ్యాఖ్యానం కానివ్వండి, ఇలా ఎలాగో అందరి దగ్గర శ్రీపతి స్తుతిమాల ఉంటుంది. అలాగే నాలాయిర దివ్య ప్రబంధము ఉంటుంది. వాటితో పాటుగా వ్యాఖ్యానాలను కూడా ఉంచుకోవాలి మన దగ్గర. చక్కగా తిరువారాధన సమయంలో పెరుమాళ్ళకి మంగళాశాసనంతో పాటుగా మన దగ్గర ఉండే దివ్య ప్రబంధాలకి, అలాగే మన దగ్గర ఉండే వ్యాఖ్యానాలకు కూడా మంగళాశాసనం చేయవచ్చును, చెయ్యాలి కూడా. అది స్వరూపము. కనుక వ్యాఖ్యానం ఉంటేనే, ఆ వ్యాఖ్యానం పంక్తి కాలక్షేపం వింటేనే మనకు ఆత్మ ఉజ్జీవనం. మనం ఎలా ఉండాలో, ఆళ్వార్ల విషయంలో ఎంత ప్రావణ్యం కలిగి ఉండాలో, ఈ సంసారం ఎలాంటిదో, శరీరం ఎలాంటిదో, ఉపదేశము, అనుభవము, పెరుమాళ యొక్క వడివజగు సౌందర్యము, పెరుమాళ యొక్క కళ్యాణ గుణాలు అద్భుతంగా రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, విష్ణు సహస్రనామం కానివ్వండి, భారతం కానివ్వండి, విష్ణు పురాణం కానివ్వండి, పురాణాలలో, ఇతిహాసాలలో, ఉపనిషత్తుల్లో ఆ ఆకరాలన్నిటిని కూడా మన పెద్దలందరూ కూడా అనుగ్రహించారు వ్యాఖ్యానాలలో. మనకు వ్యాఖ్యానము అర్థం కాలేదా, పెద్దల దగ్గర వినాలి. ఖచ్చితంగా ఆచార్య పురుషుల దగ్గర వింటేనే మనకు ఆ పంక్తి కాలక్షేపం అర్థమవుతుంది. విన్నదాన్ని విడిచిపెట్టేసేయకూడదు. మళ్ళీ విన్నదాన్ని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ పంక్తిని చదువుతూ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి.
ఆ పంక్తి కాలక్షేపంలో ఉన్న మాధుర్యత ఎక్కడా లేదన్నమాట. అంత అద్భుతంగా మన పెద్దలు పూర్వాచారులు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అలా మణవాళ మామునిగల్ని ఆశ్రయిస్తే, రామానుజ పాదుకలను సేవిస్తే ఆ కాలక్షేపం, పంక్తి కాలక్షేపం, వ్యాఖ్యానము మనకు బాగా అర్థమవుతుంది. செய்யதாமரை தாளினைவாஷியே சேலைவாஷி திருநாபிவாஷியே துய்யமார்பும் புரிநூலும் வாஷியே சுந்தர திருத்தோளினை வாஷியே கையுமேந்திய முக்கோலும் வாஷியே கருணை பொங்கிய கண்ணினை வாஷியே పొయ్యిలాద మనవాళ మాముని పొందివాళ్ పుగழ்వాష్ వాషియే. అద్భుతంగా స్వామి మణవాళ మామునిగల్ రంగనాథుడికే ఆచార్యులు, మన పంక్తి పావనులైన ఆచార్య సార్వభౌములైన స్వామి మణవాళ మామునిగల్. కనుక మణవాళ మామునిగల్ని ఆశ్రయిస్తే కాలక్షేపం, వ్యాఖ్యానం బాగా అర్థమవుతుంది అని అనుగ్రహించారు మన పెద్దలు. 3వ వైభవం పుండ్రం సేనాపతిం ప్రోక్తం. భగవద్ రామానుజుల వారి యొక్క పుండ్రం, తిరుమన్ కాపు ఎవరు అంటే సేన మొదలయ్యార్, మన విశ్వక్సేనుల వారనమాట. ఎంత గొప్పవారు! శ్రీరంగ చంద్రమస మిందిరయా విహర్తుం విన్యస్య విశ్వ చిదచిన్నయనాధికారం. అద్భుతమైన సేన మొదలయ్యార్. మనం ఏం చెయ్యాలన్న పెరుమాళ్ల కైంకర్యానికి కార్యసిద్ధి కలగాలి అంటే ముందుగా ఎవరికి ఆరాధన చేస్తాము? సేన మొదలయ్యారు ఆరాధన, విశ్వక్సేన ఆరాధన చేస్తాము. స్వామి కైంకర్యానికి కానివ్వండి, బ్రహ్మోత్సవాలకి కానివ్వండి, పవిత్రోత్సవాలకి కానివ్వండి, ఏది చెయ్యాలన్న పెరుమాళ్ల కైంకర్యం ముందుగా ఆ సిద్ధిని కలిగింపచేసేవారు సేన మొదలయ్యారు. కనుక బ్రహ్మోత్సవాల ప్రారంభంలో కూడా మొదటి రోజు సేన మొదలయ్యారు పొరపాటు ఉంటుంది. రోడ్లన్నీ సరిగ్గా ఉన్నాయా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, పెరుమాళ్ళు వేంచేస్తే మంగళకరమా, పెరుమాళ్ళకి ఏమీ కాదు కదా అని అన్ని చూసేవారు సేన మొదలయ్యారు, మన విశ్వక్సేనుల వారే. రంగరాజ దురంతరర్, మన సేన మొదలయ్యారు. బెత్తంతోనే అన్ని కార్యాలను చేసేవారు మన విశ్వక్సేనుల వారు. అలాగే త్వదీయ భుక్తోంగ్రిత శేషభోజిన త్వయా నిసృష్టాత్మభరేణ యత్యదా ప్రియేణ సేనాపతినాన్యవేదితత్ తదానుజానంత ముదార వీక్షణై. అద్భుతమైన వైభవం కలిగిన వారు మన విశ్వక్సేనుల వారు. శ్రీవైకుంఠంలో పెరుమాళ్ళు తాయార్లు ఏకాంతంగా ఒకవేళ వేంచేసి ఉంటే, విశ్వక్సేనుల వారు కనుక ఆ సమయంలో లోపలికి వెళితే అన్ని నేత్రాలతోనే చెప్పేస్తారట, సాగదీయరట. పలానా బ్రహ్మగారిని దించాను, పలానా బ్రహ్మగారు ఇప్పుడే సింహాసనాన్ని అధిరోహించారు సత్యలోకంలో, పలానా ఇంద్రుడు పదవి దిగాడు, భూలోక భూవర్లోక సువర్లోకానికి ప్రళయం వచ్చింది. ఇవన్నీ ఎవరు చూసుకుంటారు అంటే మన విశ్వక్సేనుల వారే. ఇవన్నీ చెప్పడానికి గంటలు గంటలు చెప్పరట. పెరుమాళ్ళ తిరువుళ్ళానికి తగ్గట్టుగా నేత్రాలతోనే చెప్పేస్తారట. పెరుమాళ్ళు నేత్రాలతోనే సరి 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 విశ్వక్సేనరే సరి అంటారట. అంత అద్భుతమైన కైంకర్యం చేసేవారు మన విశ్వక్సేనుల వారు. త్వదీయ భుక్తోంగృత శేషభోజన. శ్రీరంగం ఆస్థానంలో పెరుమాళ్ళకు ఆరగింపు జరిగినాక నేరుగా ఆ ప్రసాదం ఎక్కడికి వస్తుంది అంటే సేన మొదలయ్యారు ఆస్థానానికి, విశ్వక్సేనుల వారి ఆస్థానానికే వస్తుంది. మనం శ్రీరంగ ఆస్థానంలో విభీషణాళ్వాన్, విశ్వక్సేనర్ ఒక సన్నిధానంలో వేంచేసి ఉంటారు. ఆ విశ్వక్సేనులకి మొదటి ఆరగింపు జరుగుతుంది పెరుమాళ యొక్క శేష ప్రసాదం. బెత్తంతోనే అన్ని కార్యాలను చేయించేస్తూ ఉంటారు మన విశ్వక్సేనుల వారు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని కన్నను అనుగ్రహించాడు. అలాగే స్వామి కైంకర్యం కోసం, ఆ కైంకర్యానికి ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే, ఎవరి అనుగ్రహం మనకు లభించాలి అంటే మన విశ్వక్సేనుల వారు, సేన మొదలయ్యారు అనుగ్రహం మనకు లభించాలి. కనుక మన భగవద్ రామానుజుల వారి యొక్క తిరుమన్ కాపుని సేవించిన, విశ్వక్సేనుల వారిని సేవించిన, భగవద్ భాగవత ఆచార్య కైంకర్యాలలో అవరోధాలు లేకుండా, ఆటంకాలు లేకుండా ఆ కార్య సిద్ధి కలిగింపచేసేవారు మన సేన మొదలయ్యార్ విశ్వక్సేనుల వారు. అలాగే సూత్రం కూరపతిం తథా, మన ఎంబెరుమానాల యొక్క యజ్ఞోపవీతం. ఆ యజ్ఞోపవీతం స్థానం ఎవరు? ఆ సూత్రం, బ్రహ్మసూత్రం స్థానం ఎవరు అంటే మన కూరత్తాళ్వాన్. శ్రీవత్స చిహ్న మిశ్రేభ్యో నమ ఉత్తమధీమహి యదుక్తై స్త్రయీ కంటే యాంతి మంగళ సూత్రతాం. వేదమాతకి అనేక ఆభరణాలు, అన్ని ఆభరణాలు అంటే నెక్లెస్ కానివ్వండి, హారం కానివ్వండి, వడ్డానం కానివ్వండి, తిరువడిగళ్లకు పట్టీలు కానివ్వండి, అదేవిధంగా చుట్టులు కానివ్వండి, శిఖ సంబంధించిన ఆభరణాలు కానివ్వండి, గాజులు కానివ్వండి, వంకీలు కానివ్వండి, ఇన్ని ఆభరణాలు వేదమాతకి
నాలాయిర దివ్య ప్రబంధమట. మరి వేదమాతకి మంగళసూత్రం ఏమిటి అంటే కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన 5 స్తవాలు, పంచస్తవాలే వేదమాతకి మంగళసూత్రమట. మొదటి స్తవం వైకుంఠస్తవం, శ్రీస్తవం, అతిమానుషస్తవం, సుందరబాహుస్తవం, వరదరాజస్తవం, ఇలా 5 అద్భుతమైన స్తవాలని అనుగ్రహించిన వారు మన కూరత్తాళ్వాన్. కాషాయశోభి కమనీయ శిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం ఉద్యగ్దినేశ నిభముల్లసతూర్ధ్వపుండ్రం రూపం తవాస్తు యతిరాజ త్రుసోర్మమాగ్రే. కమనీయ శిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం. ఆ యజ్ఞోపవీతం ఎవరు భగవద్ రామానుజుల వారికి అంటే మన స్వామి కూరత్తాళ్వాన్. కూరత్తాళ్వాన్ని సేవించగా మనకేం లభిస్తుంది? ఎప్పుడైనా బాగా విపరీతమైన కోపంగా మనకు ఉందనుకోండి, కోపం బాగా వచ్చిందనుకోండి, ఎవరిని సేవించాలి? కూరత్తాళ్వాన్ని సేవించాలట. దయగా, శాంతంగా, అద్భుతమైన వైరాగ్యంతో, పరమ కరుణ కలిగిన వారు మన కూరత్తాళ్వాన్. వారిని సేవించగానే మన కోపం అంతా పోతుందట. అంత అద్భుతమైన వైభవం కలిగిన వారు కూరత్తాళ్వాన్. కూరత్తాళ్వాన్ని సేవించగా, ఆశ్రయించగా, భగవద్ రామానుజుల వారి యొక్క తెల్లటి యజ్ఞోపవీతాన్ని సేవించిన మనకు ఫలమేమిటి అంటే ప్రమాతృరక్షణ కైంకర్యం చేసే భాగ్యము మనకు లభిస్తుందట. ప్రమాణము, ప్రమేయము, ప్రమాత. ప్రమాణ కైంకర్యం, ప్రమేయ కైంకర్యం, ప్రమాత కైంకర్యం. ప్రమాణ కైంకర్యం అంటే ఆ గ్రంథ కైంకర్యం ఎవరు చేశారు అంటే వడకు తిరువీధి పిళ్ళై. నంబిళ్ళ గారు కాలక్షేపం అనుగ్రహించగా చెప్పగా ఆ విన్న కాలక్షేపాన్ని రచించిన వారు వడకు తిరువీధి పిళ్ళై. కనుక ప్రమాణ కైంకర్యం చేసిన వారు వడకు తిరువీధి పిళ్ళై. ప్రమేయ కైంకర్యం, ప్రమేయము అంటే పరమాత్మ. రంగనాథుణ్ణి రక్షించిన వారు, నంబెరుమాళ్ళని రక్షించిన వారు, ప్రమేయ కైంకర్యం చేసిన వారెవరు అంటే పిళ్ళై లోకాచారులు. అలాగే ప్రమాతృ కైంకర్యం, ప్రమాత. ప్రమాతలు ఎవరు అంటే దివ్య ప్రబంధాలను అనుగ్రహించిన వారు, వ్యాఖ్యానాలను అనుగ్రహించిన వారు ప్రమాతలు. అలా భగవద్ రామానుజుల వారి కైంకర్యం చేసిన వారు, భగవద్ రామానుజ ప్రమాత రక్షణ కైంకర్యం చేసిన వారెవరు అంటే మన కూరత్తాళ్వాన్. ఈనాడు భగవద్ రామానుజుల వారిని మనం సేవించుకుంటున్నాము అంటే అది ఎవరి అనుగ్రహము అంటే కూరత్తాళ్వాన్ అనుగ్రహమే. ప్రతి ఆచార్యులకి కూరత్తాళ్వాన్ లాంటి శిష్యులు ఉండాలి అంటారు మన పెద్దలు. అలా అద్భుతమైన వైభవం కలిగిన వారు. ఆచార్య లక్షణ పూర్తి, శిష్య లక్షణ పూర్తి, 2 లక్షణాల పూర్తి ఎవరికి ఉన్నది అంటే మన కూరత్తాళ్వాన్కే. రామానుజుల వారి దగ్గర గోవు వలె సౌమ్యంగా వెంచేసి ఉంటారు. అదే పరమత నిరసన చేసేటప్పుడు ఒక సింగం మాదిరి వెంచేసి ఉంటారట కూరత్తాళ్వాన్. అంత అద్భుతంగా పరమత నిరసన, స్వమత స్థాపన చేసేవారు మన కూరత్తాళ్వాన్. క్రిమికంఠ చోళం నుంచి భగవద్ రామానుజుల వారిని రక్షించిన వారెవరు అంటే కూరత్తాళ్వాన్. ఆ సమయంలో భగవద్ రామానుజుల వారి యొక్క కాషాయ వస్త్రాన్ని కూరత్తాళ్వాన్ ధరించి, త్రిదండాన్ని కూడా కూరత్తాళ్వాన్ని ధరించి, నేనే రామానుజుల వారిని అని క్రిమికంఠ చోళ సభకు వెళ్ళిన వారు కూరత్తాళ్వాన్. ఆ సమయంలో రామానుజుల వారు తెల్లటి వస్త్రాన్ని ధరించారు. ఇప్పటికీ కూడా అన్ని దివ్య దేశాలలో కూరేస విజయము అనే అద్భుతమైన ఉత్సవం జరుపుతారు. ఆ సమయంలో రామానుజుల వారు తెల్లటి వస్త్రాన్ని, కూరత్తాళ్వాన్ కాషాయ వస్త్రాలని. రామానుజుల వారు ఎంత తెల్లటి వస్త్రాలను ధరించినా దివ్యమంగళ విగ్రహం అర్చా తిరుమేనిలో లోపల కాషాయ వస్త్రం ఉంటుంది ఇప్పుడు. అలా రామానుజుల వారు దక్కారు అంటే అది కూరత్తాళ్వాన్ అనుగ్రహంతో. తమ నేత్రాలు పోయినా పర్వాలేదు కానీ ఆ దేవతాంతర ఇతర స్పర్శలు నాకు వద్దు అని వారికి వారే నేత్రాలను దర్శనం కోసం దర్శనాన్ని త్యాగం చేసిన వారు మన కూరత్తాళ్వాన్. అంత అద్భుతమైన ప్రమాతృ కైంకర్యం. రామానుజుల వారిని రక్షించిన వారు కూరత్తాళ్వాన్. కనుక కూరత్తాళ్వాన్ని సేవించిన, భగవద్ రామానుజుల వారి యొక్క యజ్ఞోపవీతాన్ని సేవించిన ప్రమాతృ రక్షణ అంటే ప్రమాత రక్షణ కైంకర్యం చేసే భాగ్యము మనకు లభిస్తుంది అని అద్భుతంగా 5వ శ్లోకంలో అనుగ్రహించారు. రేఖాం శ్రీశైలనాథాఖ్యం పాదుకాం వరయోగినం పుండ్రం సేనాపతిం ప్రోక్తం సూత్రం కూరపతిం తథా. తిరువాయిముషి పిళ్ళయ్య గారిని సేవించిన,
భగవద్ రామానుజుల వారి యొక్క పాద రేఖలను సేవించిన ఫలం ఏమిటి అంటే తిరువాయిముజి యందు తిరువాయిముజిని అనుగ్రహించిన నమ్మాళ్వారి యందు ప్రావణ్యం కలుగుతుంది. అలాగే భగవద్ రామానుజుల వారి యొక్క పాదుకలను సేవించిన ఆ పాదుక స్థానం ఎవరు అంటే స్వామి మణవాళ మామనిగల్. మణవాళ మామనిగల్ని సేవించిన ఫలం ఏమిటి అంటే వ్యాఖ్యానం, దివ్య ప్రబంధాలకి రహస్య గ్రంథాలకి మనకు వ్యాఖ్యానం బాగా అర్థమవుతుంది. అలాగే ఊర్ధ్వపుండ్రం భగవద్ రామానుజుల వారి యొక్క తిరుమన్ కాపు ఎవరు అంటే విశ్వక్సేనుల వారు. విశ్వక్సేనుల వారిని ఆశ్రయిస్తే పెరుమాళ్ల కైంకర్యము చేసే కార్యసిద్ధి మనకు లభిస్తుంది. అలాగే భగవద్ రామానుజుల వారి యొక్క యజ్ఞోపవీతం కూరత్తాళ్వాన్ని సేవించగా ప్రమాతృ కైంకర్యం చేసే భాగ్యము మనకు లభిస్తుంది అని అద్భుతంగా 5వ శ్లోకంలో అనుగ్రహించారు మన పెద్దలు. శ్రీమతే రామానుజాయ నమః.